ఎప్పుడూ మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటివాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. బతకడం అందరికీ సాధ్యమవుతుంది, కానీ జీవించడం కొందరికే సాధ్యం. ఎందుకంటే తృప్తి మనం జీవించడంలోనే ఉంటుంది కాబట్టి. మనిషి బలం నమ్మకమే, బలహీనత నమ్మకమే. అందుకే మనల్ని నమ్మిన వాళ్ల ఆశను ఎప్పటికీ వమ్ము చేయకూడదు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలు పెడితే సొంతింటోళ్లు కూడా శత్రువులే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు ఎవరైతే మాయ మాటలు చెప్పి మోసం చేస్తారో వాళ్లే అందరికీ నచ్చుతారు. వాళ్లకే విలువ ఎక్కువ. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం అడగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నింటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. సాహసం చెయ్యలేని ప్రేమ ఎడారిలో కనిపించే ఎండమావి లాంటిది. కంటితో చూస్తే దొరుకుతుంది అనుకుంటాం, కాని మనస్సు దగ్గరికి మాత్రం దరిచేరదు. విలువలేని చోట కష్టపడటం ఎంత తప్పు, మనసు లేని చోట ఇష్టపడటం కూడా అంతే తప్పు. ఈ నిద్ర చాలా విచిత్రమైనది. వస్తే అన్ని మర్చిపోయేలా చేస్తుంది, రాకపోతే అన్ని గుర్తొచ్చేలా చేస్తుంది. నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాలని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడూ వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడూ ముందుకు తోస్తుంది. ఈ కలియుగులో కొడుకుని రాముడిలా, కూతురుని దుర్గామాతలా పెంచాలి. కడుపులో కల్మషం పెట్టుకుని కాశీకి వెళ్లిన మనిషి బ్రతుకు మారదు. నీవు కాని దాని గురించి ఆలోచించకు, అది నిన్ను కృందిస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు, అది నిన్ను అన్నిటి నుంచి విముక్తుడిని చేస్తుంది. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకు కూడా తెలియదు దాని పయనం దేవుడి దగ్గరకో లేక శ్మశానానికో. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరిచిపోవచ్చు, కానీ చేయుతనిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకూడదు. నడక నేర్పిన నాన్న, మాట నేర్పిన అమ్మ, తోడు నిలిచిన అన్న, నీడలా నడిచిన స్నేహితులు, దేవుడిచ్చిన కానుకలు దూరం చేసుకోకండి. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. వాద వివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేతులు కలుపుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు కొందరే చేయుతనిస్తారు. చేతులు కలిపిన వారిని గుర్తుపెట్టుకో, చేయుతనిచ్చిన వారిని గుండెల్లో పెట్టుకో. సంసారంలో ఆలుమగాల గొడవల కంటే చెప్పుడు మాటలు విని కూలిపోయిన కాపురాలే ఎక్కువ. చేయబోయే పని గురించి తెలుసుకోవడం, వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడం, నైపుణ్యం తెలుసుకొని పూర్తి చేయడమే సామర్థ్యం. ఎగతాళిగా నవ్వే వాళ్లని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్లని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. క్షమించడం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. మొగుడు లేని ఆడది అన్నా, దిక్కు లేని కుటుంబం అన్నా ఈ సమాజం చిన్న చూపు చూస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందన నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే M.V ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుసుకుందాం.